నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మనం అయితే జనవరిలో 2026 ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా మీరు కరెక్ట్ చెప్పారు గురుగారు, సూపర్ గురుగారు, మాకు అనుకూలంగానే ఉన్నాయి మీరు చెప్పిన ఫలితాలన్నీ కూడా అని చాలా పాజిటివ్ కామెంట్స్, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నేను చూసాను. ఆ ఫీడ్బ్యాక్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ ఉగాది ఫలితాలు మీతోటే చెయ్యాలి అన్నట్టుగా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అంటారు. అసలు పరాభావనామ సంవత్సరం అంటే ఏంటి? ఈ సంవత్సరం యొక్క అర్థం తెలియజేయండి గురుగారు. చాలా సంతోషం అమ్మా. ముఖ్యంగా ఏ గురువు గారైనా జ్యోతిష్యుడైనా సరే వారి యొక్క మాటలు వారు పలకరు, గ్రహాలు వారి చేత పలికిస్తూ ఉంటాయి. సాధ్యమైనంతవరకు శుభాలనే మాట్లాడేవాడు గురువు. ఇబ్బందులను గురించి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కొన్ని అనర్థాల గురించి తెలియచేయటమే గురువుకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప నైజము, గొప్ప శక్తి. ఆ శక్తి అంతా కూడా మనకి నక్షత్రాలు, నవగ్రహాలు, మేము ఎప్పుడూ దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అంతరిక్షం గురించి మేము చెప్పేటటువంటివి ఈ పలానా రాసుల వారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని అన్వయించుకొని దాన్ని చక్కగా ఆచరిస్తూ ఆదరించేటటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం. మరి మనకి శోభకృతనామ సంవత్సరం అయిపోయింది. అట్లాగే ఎన్నో సంవత్సరాలు, మనకి 60 సంవత్సరాలు ఉంటాయి. మన కాలచక్రంలో 60 సంవత్సరాలు గడిస్తే ఒక యుగం అయిపోతుంది. అందులో మనకి 40వది ఈ పరాభవనామ సంవత్సరం. ప్రతి సంవత్సరానికి కూడా కొన్ని అర్థాలు ఉంటాయి అమ్మ. మనకి గతించిన వాటిల్లో విజయనామ సంవత్సరం అంటే విజయాన్ని ప్రసాదించేది, శోభకృతనామ సంవత్సరం శోభని ఇచ్చేటటువంటిది, జయనామ సంవత్సరం జయాన్ని ఇచ్చేటటువంటిది, విశ్వావసు అంటే సంపదని, విశ్వంలో ఉన్నటువంటి సంపదని, విశ్వానికి సంపదని ఇచ్చేటటువంటిది విశ్వావసు నామ సంవత్సరం. అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి మనకి 60 సంవత్సరాలకి తగ్గట్టుగా ఆ యొక్క అర్థాలు ఉంటాయి. అంటే రాశిచక్రం అలా తిరిగి వచ్చేసరికి ఈ సంవత్సరంలో ఈ విధమైనటువంటి, అంటే మన ఒక్కరికే సంబంధించింది కాదమ్మా. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం పేరు అనేటటువంటిది భూగోళం మొత్తానికి సంబంధించినటువంటిది. ఓకే. అందుకనే పరాభవ నామ సంవత్సరం. దీన్ని మనం 2 రకాలుగా కూడా అన్వయించుకోవచ్చు. శాస్త్రరీత్యా పరాభవము అంటే మనకి అవమానము జరుగుట, పరాభవము రే నాకు అక్కడ చాలా పరాభవం జరిగింది, మీకు తెలిసే ఉంటుంది స్టోరీలో. మనకి ఈ యొక్క దుర్యోధనుడికి పరాభవం జరిగింది అంటారు. మనకున్నటువంటి ఎన్నో చారిత్రక స్టోరీస్లు. అంటే పరాభవం అంటే ఆ అవమానాన్ని తట్టుకోలేరు. అవమానం అనే మాట వేరు, దాన్ని ఇంకొంచెం సంపుడీకరిస్తే పరాభవము. కాబట్టి ఈ అవమానము అనేటటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని అందరూ కూడా అవమానాలు జరగకుండా, పరాభవాలు కలగకుండా ఉండాలంటే సమన్వయమైనటువంటి మంచి మాటల్ని మాట్లాడుతూ అందరినీ ఆదరిస్తూ ఉన్నంతలో వాత్సల్యాన్ని, ప్రేమల్ని మీరు పొందుతూ అవతల వాళ్ళకి ఇస్తూ, అట్లాగే ఎప్పుడు అవమానం కలుగుతుందమ్మా మనకి? చేయకూడనటువంటి ఏదైనా పొరపాటుగా ఒక పని చేసినా అవమానాలు ఎదురవుతాయి. లేదా అనకూడనటువంటి ఏదైనా కొన్ని మాటలు అనటం ద్వారా పరాభవం కలుగుతుంది, అంటే అవమానం కలుగుతుంది. అవతల వాళ్ళు మనల్ని అవమానిస్తారు. అట్లాగే అనుకున్న పని అనుకున్న సమయానికి చేయకపోయినా అది ఉద్యోగ ధర్మంలో కావచ్చు, రాజకీయ ధర్మంలో కావచ్చు, కుటుంబ ధర్మంలో కావచ్చు, విద్యార్థులకైతే విద్యాధర్మంలో కావచ్చు, ఏదైతే అనుకున్నట్టుగా జరగలేదో అప్పుడు కంపల్సరీ కాలం మనకి పరాభవాన్ని మిగులుస్తుంది, అవమానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో అందరూ కూడా తమకిష్టమైనటువంటి దైవాన్ని ఆరాధించుకొని ఉదయాన్నే చక్కగా లేస్తూనే మీకు ఆ రోజును కలిగేటటువంటి అవమానాలు లేకపోతే పరాభవాలని కూడా ఎదిరించేటటువంటి శక్తిని ఇవ్వమని ఆ పరాశక్తిని
పరాభవము అంటే అమ్మ ఇప్పుడు పరాశక్తి అంటే శక్తిని మించినటువంటి పరదేవత లేదు అని అర్థము. ఓకే. పరాభవము. భవం. భవము అంటే అనేక రకమైనటువంటి సంపదలు కలిగినటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. భవము భోగము భాగ్యము. కాబట్టి మనము అవమానాన్ని అనుకోవాలి శాస్త్రరీత్యా. ఓకే. దీన్ని మనం పరాశక్తికి మనం గనక లింక్ చేసుకున్నట్లయితే పరాభవ అంటే ఈ సంవత్సరం కష్టపడేటటువంటి వాళ్ళకి ఈ భవము అంటే ఈ భోగ భాగ్యాలను మించినటువంటి పరము ఉండదు ఓకే అనేటటువంటిది కూడా అర్థం చేసుకొని స్వయం కృషితో స్వయం శక్తితో ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సౌఖ్యాలు పొందాలని మనం ఆశిస్తూ ఆశీర్వదిస్తూ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఇప్పుడు కన్యరాశి వారి గురించి మాట్లాడుకుందాం. కన్యరాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు పాటించమంటారు? అంటే గ్రహాల ప్రభావం సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది? ఓవరాల్గా వీళ్ళ జాతకం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంది ఒకసారి తెలియజేయండి. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయము 8, వ్యయము 11గా చెప్పబడింది. అట్లాగే రాజపూజ్యము 3, అవమానము 3గా చెప్పబడింది. బ్యాలెన్స్డ్గా ఉంది. అంటే వీరు అవతల వారికి చేసేటటువంటి సేవ, సహాయము వీటిని బట్టి గౌరవం, మర్యాద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎక్కడా లోపం లేకుండా, మోసాలు లేకుండా చేయగలిగితే అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని అదేవిధంగా ఆదరిస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు రాజపూజ్యము, అవమానాలు అనేటటువంటివి మన యొక్క ఆలోచనల మీద, బుద్ధి ప్రకంపనల మీద ఆధారపడి ఉంటాయి. ఆదాయము మనం పడే కష్టాన్ని బట్టి, వ్యయం అనేటటువంటిది మనకున్న కోరికలను బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. దానికి అర్థం అలాగే ఉంటుంది. ఇవి కొన్ని లెక్కలతో వేసి చెబుతారు, కానీ సంవత్సరం అంతా ఇదే ఉంటుంది అంటే మన జన్మజాతకం తెలియజేస్తుందిగా. ఒక్కోసారి కొంతమందికి 11 ఆదాయం ఉంటుంది, 2 వ్యయం ఉంటుంది. జాతకంలో చూస్తేనేమో వీళ్ళకి ధనాధిపతి ఎక్కడో లోయెస్ట్గా ఉండి అదే అంతర్దశలో దశలు జరుగుతున్నాయి అనుకోండి, ఇది పనిచేయదు. మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు. కాబట్టి ఇదేంటంటే మన యొక్క మానసికంగా మనల్ని నిలబెట్టడానికి ఈ సంవత్సరము ఈ విధంగా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. మనం పెట్టేటటువంటి ఖర్చులు కానీ అవి జాగ్రత్త పడండి, మీకు ఈ విధంగా ఉంది. పడే కష్టం ఎక్కువ పడితే డబ్బు ఎక్కువగా వస్తుందని చెప్పడానికి ఒక చిన్న ఇదిగా ఉంది. కాబట్టి ఉన్నంతలో ఆదాయము, వ్యయము తక్కువగానే ఉంది. కాబట్టి మీరు కనుక బ్యాలెన్స్ చేసుకోవాలంటే కోరికల్ని కాస్త అదుపులో పెట్టుకోవాలి. అన్ని క్లియర్గా అంటే జాతకం మొత్తం క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ జాతకమే చూపించుకోవాలి గురువు. అంతే కదమ్మా, దాన్ని బట్టే నడుస్తుంది. అది లేని వాళ్ళకి ఇక కన్యారాశి, అసలు జాతకం తెలియని వాళ్ళకి నక్షత్రము, రాశి టైం తెలియకపోతే నక్షత్రము, రాశి వరకు తెలుస్తాయమ్మా. వాళ్ళు పుట్టిన టైం తెలియకపోయినా వాళ్ళ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ ప్రకారం కొంచెం ఐడియా చేసుకోవచ్చు. ఆ డేటు, టైము, ప్లేసు ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే అసలు వీరికి ఈ సంవత్సరం ఈ రాసుల ఫలితాలతో పని లేదు. వాళ్ళ జన్మజాతకమే అన్ని మూమెంట్స్, ఈవెంట్స్ అన్నీ అదే తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మరి కన్యారాశి వారికి ముఖ్యంగా గురువు, శని, రాహు, కేతువుల యొక్క ప్రభావము ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్త సంవత్సరం వరకు ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తూ ఉంటుంది. లాంగెస్ట్ ప్లానెట్స్ కాబట్టి ఎక్కువ కాలం రాసుల్లో ఉంటారు వీళ్ళు, సంవత్సరాల కాలం. మరి ఈసారి గురుడికి అతిచారత్వ దోషం వచ్చిందమ్మా. అంటే ఈయన జూన్ 1వ తేదీ వరకు, 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు గురువు అనేటటువంటి వాడు మిథున రాశిలో ఉంటాడు. అంటే 10వ స్థానంలో, ఉద్యోగ స్థానంలో ఉంటాడు ఆయన. ఆయన జూను 2వ తేదీ నుండి అక్టోబర్ 31 అంటే నవంబర్ 1 వరకు కూడా ఆయన లాభస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి వస్తారు. అసలు వీళ్ళకి జరగాల్సినటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ఆ సమయంలో జరిగిపోతూ ఉంటాయి. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వీళ్ళకి జరగాల్సిన శుభాలన్నీ, అభీష్టాలన్నీ నెరవేరిపోతాయి. అంటే కళ్యాణం కావాల్సిన వాళ్ళకి కళ్యాణము, జాబ్ రావాల్సిన వాళ్ళకి కళ్యాణం జరిగి తీరుతుంది అంతే. విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యలో ప్రవేశం కలుగుతుంది, కోరుకున్నటువంటి విద్యలో ప్రవేశం జరుగుతుంది. అట్లాగే కొంతమంది విద్యార్థులకి గవర్నమెంట్ నుంచి మంచి అవార్డులు కూడా అందుకుంటారు. అట్లాగే గృహము కావాలి అని మనసులో గట్టి సంకల్పము, లేకపోతే నేను ఈ స్థలం కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఆ గృహ భూలాభసిద్ధి కలుగుతుంది. సూపర్. కాబట్టి లాభంలో ఉన్నటువంటి గురువు సంతానాన్ని, వివాహ యోగాల్ని, వ్యాపారంలో మంచి లాభాల్ని, వృద్ధిని, అట్లాగే చదువుకునేటటువంటి వ్యవహారాల్లో మంచి అభీష్ట సిద్ధిని, తల్లిగారి యొక్క ఆస్తులు ఏదన్నా రావాలి అనుకుంటే ఇదే సమయం, సరైన సమయం. అంటే కోర్టు కేసుల నుంచి కానీ ఏదైనా ఉన్నాయనుకోండి సపోజ్, అవన్నీ కూడా తీసేస్తాడు ఆయన.
తీసేసి మంచి ఆర్థికమైనటువంటి ధన లాభాదుల్ని ఆయన అక్కడ నుండి ఇచ్చేస్తూ ఉంటాడు వీళ్ళకి. ఓకే, ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురుగారు మళ్ళీ? వీరికి ఆరోగ్యపరంగా అమ్మ ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. ఈ మధ్యలో వక్రిస్తాడు, మళ్ళీ ఉంటాడు, కానీ ఉన్న ఇల్లు అయితే అదే కదా. అవును. ఆయన దృష్టి కన్యారాశి మీద తీక్షణంగా పడుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ రాశి వారికి, కన్యారాశి వారికి శని భగవానుడు కాస్త పంచమాధిపతి కూడా అవడం ద్వారా భార్య పరంగా లేకపోతే భర్త పరంగా, భార్యాభర్తలు ఎవరికైనా సరే కాస్త ఆరోగ్యము విషయంలో ఇబ్బందులు ఎదురైనా సరే కొంచెం ఈ గురుబలం వలన ఆఫ్టర్ జూన్ తర్వాత కొంత వెసులుబాటు కలిగి ధన నష్టం కలిగిన ఆరోగ్య విషయంలో కొంత తీవ్రమైనటువంటి పరిణామాల నుంచి తప్పించుకునే ప్రయత్నం జరుగుతుందమ్మా. గురువు యొక్క దృష్టి పడినప్పుడు మాత్రమే జరుగుతుంది. అప్పటి వరకు జూన్ వరకు కూడా భార్యాభర్తల యొక్క ఆరోగ్య విషయము, వారి యొక్క సంతాన విషయం, వీరి యొక్క సంతాన విషయంలో కానివ్వండి కాస్త బాధలు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే శని భగవానుడు సప్తమంలో ఉండి దృష్టి వలన వివాహాలలో బాగా ఆలస్యం అవుతుంది. జూన్ వరకు వీరు ఎంత ప్రయత్నం చేసినా వివాహాదుల్లో ఒక ఖచ్చితమైనటువంటి తత్వము, అంటే ఈ రోజున లేకపోతే ఈ నెలలో పెళ్ళి అయిపోతుంది అని అనుకున్నా సరే జరగదు, ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. శని యొక్క దృష్టి అలా ఉంటుంది వీళ్ళకి. అట్లాగే ఇందాక ఆరోగ్యం అన్నారు కదా, మామూలుగా న్యాచురల్ జోడియాక్లో శని 12లో ఉంటాడు, 6వ రాశి వీళ్ళది అవుతుంది కన్యారాశి. కాబట్టి బాగా పరిగెత్తిస్తాడు హాస్పిటల్స్కి, తీక్షణంగా ఉంటుంది. ఈయన యొక్క ఇబ్బందులు ఎక్కువగా పెడుతూ ఉంటాడు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేటటువంటిది కన్యారాశి వారిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, క్షోభ పెడుతుంది. ఏదన్నా వ్యాపారం ప్రారంభం చేద్దామన్నా సరైనటువంటి ఆరోగ్యం సహకరించగా చేయలేరు. ఈ సంవత్సరం అంతా అంతేనా అంటే మిగతా గ్రహాల వల్ల కాస్త వెసులుబాటు దొరుకుతుందేమో కానీ, ఎందుకంటే రాహు 6లో ఉన్నాడు. కొంతమంది కన్యారాశి వారికి చేసేటటువంటి వృత్తిలో సమన్యాయం జరుగుతుంది, వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టలు జరుగుతాయి, వృత్తి నుంచి రావాల్సినటువంటి ధనము, ఆలస్యమైన ధనము కూడా రావటానికి అవకాశాలు జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ లోపల వీళ్ళకి వృత్తిరీత్యా ఏదైనా ధనం రావాలంటే వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆల్రెడీ ఏప్రిల్లోనే ప్రారంభమవుతుంది ఆ సిస్టమ్స్ అనేటువంటిది. అట్లాగే కొంతమంది విద్యార్థులు విద్యాపరంగా ఏదైనా వ్రాతపూర్వకమైనటువంటి పరీక్షలు, పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు. ఆ పోటీ పరీక్షల్లో వీరు అనుకున్నటువంటి సంకల్పం గట్టిగా ఉండాలి అంటే ఎగ్జామ్స్ రాయటానికి ముందు ఏ ఎగ్జామ్ రాసినా సరే వీరు తప్పనిసరిగా శని భగవానుడిని మనసులో తలుచుకోవాలి. అంటే ఏ విధంగా? నీలాంజన సమాభాసం అనేటటువంటి స్తోత్రం ఉంది కదా, ఆ స్తోత్రాన్ని ఒక 8 సార్లు చదువుకొని వెంటనే హనుమాన్ చాలీసా చదువుకొని, నాయనా తండ్రి హనుమంతుడా, నేను రాసేటటువంటి ఎగ్జామ్ ఏదైనా సరే, పోటీ పరీక్షలు ఉంటే ఎగ్జామ్ కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, నాకు సక్సెస్ రావాలి, మళ్ళీ వాళ్ళు పోస్ట్ పోన్ చేసి తర్వాత చెప్తాము, రేపు చెప్తాము అనేటటువంటి పరిస్థితి నాకు ఉండకూడదు, వ్యాపారం చేసినా సరే సమృద్ధిగా లాభం కలగాలి అని అనుకొని హనుమంతుడి యొక్క చాలీసా చదువుకొని వీళ్ళు కనుక వెళ్తే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సక్సెస్ అనేది హనుమంతుల వారు వీరి పక్కనే ఆరాగా ఉండి చక్కగా వారికి కావలసినటువంటి అభీష్టాన్ని సిద్ధింపజేస్తాడు. ఎందుకంటే శని బలం ముందు ఏ గ్రహ బలం సరిపోదమ్మా, ఒక గురుడే సమతుల్యుడు. ఆయన వచ్చేంత వరకు వీరు ఎగ్జామ్స్ రాయకుండా ఉంటారా? అసలే జూన్ వరకు మంచి ఎగ్జామ్స్ టైమ్స్ కన్యారాశి వారికి. మరి ఎగ్జామ్ స్థానం మీద గురుబలం పడుతోంది. జూన్ వరకు కూడా గురువు యొక్క దృష్టి విద్యార్థులకి మంచిగానే పడుతోంది, కానీ ఆయన ఉన్న స్థానం సరిగ్గా లేదే, శత్రుక్షేత్రంలో ఉన్నాడే. కాబట్టి చాలా కష్టపడాలి. మరి జూన్ వరకు మాకు రాదా అంటారేమో, కష్టపడాలి. మీరు ఎంత కష్టపడితే అంత వైవిధ్యకరమైనటువంటి రిజల్ట్స్ జూన్ 1 తర్వాత మీకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు మాత్రము బాగా కష్టపడుతుంది మాత్రము జరగదు. జూన్ వరకు బాగా కష్టపడాల్సిందే. ఒక్కోసారి మీకు అపోహ కూడా కలుగుతుంది, నేను అనుకున్నది, నేను కోరుకున్నది రాశానో లేదో, తీసేసేయండి, ఏం కాదు, సక్సెస్ ఈజ్ యువర్స్ అంతేగా. ఎక్కడ మీకు శని రాహు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పని జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి రకరకాల అపోహలు, ఫీలింగ్స్, డిప్రెషన్స్ ఎవరి వలన కలుగుతాయంటే ఈ కేతు వలన కలుగుతాయి. డిసెంబర్ 5 వరకు. అంటే గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులతో వాళ్ళతో ఊరినే గొడవలు, వాళ్ళతో లేనిపోని అవమానాలు సృష్టింపబడటము, వస్తుంది జాబ్ వస్తుంది అనుకునే మూమెంట్లో వీరికి ఉన్నటువంటి మతి చాంచల్యం వలన సరైనటువంటి సమాధానం చెప్పక కొన్ని ఉద్యోగాలు కోల్పోతే పరిస్థితి, వీరి యొక్క ఆరోగ్యం కూడా క్షీణించే పరిస్థితి, తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాలేక వీరి యొక్క ఆర్థిక పతనాలు, ఇవన్నీ కూడా కేతు ఇస్తూ ఉంటాడమ్మా.
మళ్ళీ బాలేని గ్రహాలు అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేసుకోమంటారు? అంటే ఏం లేదమ్మా, డిసెంబరు 5 తర్వాత రాహు పంచమంలోకి వస్తాడు. పంచమ రాహు అనేటటువంటి వాడు సంతానానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఓకే. అంటే ఎవరైనా సంతానం కావాలనుకున్న వాళ్ళు, లేకపోతే సంతానాన్ని కడుపులో మోస్తున్నటువంటి స్త్రీలు కానీ ఈ సమయంలో కొంచెం రాహుగ్రహానికి జపం చేయించుకోవటం, డిసెంబర్ 5 తర్వాత సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకాదులు చేసుకోవటము, లేకపోతే హోమాదుల్లో పాల్గొనటము, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాన్ని ఎక్కువగా పారాయణ చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వారు చక్కగా అలా చేసుకోవటం ద్వారా రాహు వల్ల కలిగేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ వీరి యొక్క పిండం మీద పడవమ్మ. ఎందుకంటే కేతువు చక్కగా లాభంలో ఉన్నాడు. అవును. కాబట్టి వీరి యొక్క పిండాభివృద్ధికి ఆయన తోడ్పడుతూ ఉంటాడు. అట్లాగే వీరి యొక్క తల్లి యొక్క సహకారం బాగా లభిస్తూ ఉంటుంది. కన్యారాశి వారికి అభీష్ట సిద్ధి కలగడానికి కేతువు చాలా చాలా ఉపయోగంగా ఉన్నాడు. రాహు కూడా ఉంటాడు వ్యాపారం, కొత్త వ్యాపారంలో వీరు ముందుకెళ్ళడానికి కూడా రాహు ఉపయోగపడతాడు. మంచి షేర్స్లో వ్యాపారంలో షేర్స్ పెట్టిన వాళ్ళకి కూడా కొంత లాభాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆఫ్టరు నవంబర్ నుంచి కూడా 12లో ఉన్నటువంటి గురువు వలన విద్యార్థులకి విద్యాభంగము కొంత కలగడానికి అవకాశం ఉంది. అంటే అనుకున్న చదువుని పట్టుకోలేకపోతారు. అట్లాగే భార్యాభర్తల మధ్య కాస్త వైవిధ్యకరమైనటువంటి గొడవలు, అవి దేనికి ఎవరికి చెప్పుకునేవి కూడా కాదు, కాస్త పడమొహంగా ఉండటం, కాస్త దూరంగా ఎడబాటుగా జరగటము, ఇలాంటివి జరగడానికి నవంబర్ నుంచి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలకి వ్యాపారంలో కాస్త నమ్మక ద్రోహాలు జరగటము, గవర్నమెంట్ ఇష్యూస్ మీకు జరిగి ఆర్థికంగా ధన నష్టం కలిగేటటువంటి పరిస్థితులు కలగటము జరగడానికి అవకాశం ఉంది. విద్యార్థులైతే కనుక బాగా కష్టపడి చదవండి. కష్టపడితే కానీ మీరు అనుకున్నటువంటి గవర్నమెంట్ పోర్ట్ఫోలియోస్ ఉద్యోగాలు మీకు లభించవు. ఏది నవంబర్ నుంచి. కాబట్టి గురుబలం పెరగాలంటే మటుకు వీరు ఒక్క మధ్యలో కొన్ని నెలలే అనుకూలంగా ఉంది కాబట్టి గురుబలం కోసం గురువు యొక్క నామస్మరణ, లేదా గురువులకి కాస్త ఏదైనా సేవ చేసుకోవటము, అంటే గురువుకి వెళ్ళే ఏ గురువునైనా సరే మీరు కలవాలి అనుకుంటే గురువుకి వస్త్ర రూపంలో కానీ లేకపోతే ఒక ఫల రూపంలో కానీ ఆ గురువుకి ఇచ్చి పాదాలకి నమస్కారం చేసుకోవటం, ఆదిశంకరాచార్యులు వారికి నమస్కారం చేసుకోవటం, వారి ఇంట్లో పెట్టుకునే ఫోటో ఆయనకి గురువు యొక్క మంత్రం ఉంటుంది దక్షిణామూర్తిది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. ఆరోగ్యానికి, విద్యకి, జ్ఞానానికి అన్నిటికీ గురువే మూల కారణం. కాబట్టి వీరు ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా గురువు యొక్క ఆరాధన చేయండి, దక్షిణామూర్తి ఆరాధన. తప్పకుండా గురుగారు, సంవత్సరం మొత్తం కూడా వీళ్ళకి అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా కలిసి రావాలి అంటే సంవత్సరం మొత్తం ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు? హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు అధికంగా చేయాలమ్మ వీళ్ళు. అట్లాగే నల్ల నువ్వులు ఏదైనా వీరి ఇంటి దగ్గరలో ఏదైనా కాలువ కానీ, కొంతమంది ఊర్లు సిటీల్లో అంటే కష్టం కానీ సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక నవగ్రహాలయంలోకి వెళ్ళి నువ్వుల నుండి అభిషేకం చేసుకోవటమే. ఉన్నవాళ్ళు ఏంటంటే కొంచెం నల్ల నువ్వుల్ని ఏదైనా పారేటటువంటి నీళ్లు ఉంటాయి, నదులు కానీ లేకపోతే బావులు కానీ ఉంటాయి కదా, దాంట్లో వదిలేయటం ద్వారా వీరికి ఉన్నటువంటి కర్మదోషాలు నివృత్తి జరుగుతాయి. కాబట్టి శని యొక్క జపము, శని యొక్క స్తోత్రము వీరు చేసుకోవాలి. జపం ఎవరి చేతన బ్రాహ్మణ చేత చేయించాలి. శని వలన ఆలస్యాలు బాగా జరుగుతాయమ్మా, అంతే, అంతగా భయపడాల్సిందేం లేదు. అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో వీరు అనుకున్నట్టుగా అవతల చోటికి పంపిరు వీరు. అట్లాగే విద్యార్థులకి విద్యలో ఏదో రకమైనటువంటి ఆటంకాలు కలుగజేస్తాడే తప్ప పూర్తిగా చెడు చేయడానికి అవకాశం శని భగవానుడు తీసుకోడు. ఎందుకంటే ఇది కంటక శని, వేధాశని, ఆయన దృష్టి మాత్రమే పడుతోంది. కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. దక్షిణామూర్తిని పట్టుకోండి. సింహరాశి కన్యారాశి వారు చక్కగా లాభకరమైనటువంటి జీవితం అన్ని రకాలుగా, సంతానపరంగా, విద్యపరంగా, గృహపరంగా, అట్లాగే విద్యపరంగా అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఒక్కోసారి వీరికి ఇందాక మనం అనుకున్నట్టుగా నవంబర్ తర్వాత విద్యలో ఆకస్మికంగా కొంతమందికి స్టాప్ కూడా కలిగే అవకాశం ఉంటుంది, గురుబలం లేక. అందుకనే ఉద్యోగ వ్యవస్థల్లో కూడా అనుకోకుండా ఆ సమయంలోనే వీరికి అర్థం కాని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అంటే వీరి ఉద్యోగం ఎక్కడున్నా సరే, విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే, ఊడుతుందా ఉంటుందా, ప్రమోషను వస్తుంది అనుకుంటారు, వస్తుందా వేరే వాళ్ళకి పోతుందా, ఇలాంటి విపరీతమైనటువంటి ఆందోళన ఎక్కువ అవుతుంది. ఏది నవంబర్ నుంచి. అందుకనే చెప్పా దక్షిణామూర్తిని చూసుకోండి. ఎక్కువగా రుద్రాభిషేకాల యందు రుద్రాభిషేకం, ప్రతి గురువారం రుద్రాభిషేకము, శనివారం రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది. మీకు వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్
తగ్గిపోతాయి. తప్పకుండా గురుగారు, కన్య రాశి వారికి సంవత్సరం మొత్తం ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారు ద్వారా మీ జాతకం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.